తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నివేదికను తప్పుపడుతూ కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు లేని రాద్ధాంతం చేస్తూ కమిషన్ సిఫారసులు అమలు కాకుండా అడ్డుతగిలే కుట్ర పన్నుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగానే కొన్ని సంఘాల వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు ఆకునూరి మురళి గారు ఇచ్చిన నివేదికను తప్పుబట్టి రాష్ట్ర ప్రభుత్వం అది అమలు చేయకుండా అడ్డుతగలనేది వాళ్ళ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులు 434 సిఫారసులలో కొన్ని కఠినంగా కనిపించినప్పటికీ మిగతా అన్ని సిఫారసులు కూడా ఆమోదయోగ్యంగా అమలు చేయడానికి అనుసరణీయంగానే ఉన్నాయి. వాటిని అమలు చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నాణ్యమైన విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చి మంచి విద్య పొందే అవకాశం ఉంటుంది. ఈ మంచి విద్య, నాణ్యమైన విద్య పేద ప్రజలకు అందకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా చూడాలని చెప్పేసి కొన్ని సంఘాల వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు ఇది కుట్రపూరితంగా లేని రాద్ధాంతం చేస్తూ గగ్గోలు పెడుతూ కమిషన్ నివేదికకు అడ్డుతగిలే కుట్ర పన్నుతున్నారు. ఇది విద్యా మాఫియా కొనసాగించే శక్తుల యొక్క వెనుక ఉండి ఉద్దేశపూర్వకంగానే ఇలా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులను ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా ఈ నివేదికను అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలో విద్యా కమిషన్ నివేదికను అమలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఆగడాలను, వాటి యొక్క వ్యాపారాన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్య పేరిట 10 నుంచి 15 వేల కోట్ల వ్యాపారం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆ విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఈ కమిషన్ పెద్ద ఎత్తున సిఫారసు చేస్తే వాళ్ళ వ్యాపార వ్యవస్థలు, వాళ్ళ మాఫియా, విద్యాపరంగా చేస్తున్న వాళ్ళ మాఫియాకు అడ్డు తగులుతుంది, వాళ్ళ వ్యాపారం కొనసాగదు అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా లేనిపోని రాద్ధాంతం చేస్తూ విద్యా కమిషన్ సిఫారసులకు అడ్డు తగిలే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మిగతా వర్గాల వాళ్ళందరూ కూడా చాలా సునిశ్చితంగా ఏ ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క విద్యా కమిషన్ అడ్డుకోవాలని చూస్తున్నారో మనం సునిశ్చితంగా గమనించవలసిన అవసరం ఉంది. అంటే ఇక్కడ కొన్ని వర్గాల వాళ్ళు వాటిని తప్పుబట్టి ప్రభుత్వం చేత అమలు చేయకుండా చూడాలనేది వాళ్ళ ఉద్దేశంగా కనపడతా ఉంది. అంటే ఒక నాణ్యమైన విద్య, మంచి విద్య పేద ప్రజలకు అంటే కమిషన్ నివేదికకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే టీచర్ల యొక్క జీతభత్యాలు అన్న విషయాన్ని కొంత ప్రస్తావించినందుకు వాటిని చూయిస్తూ మొత్తం నివేదికను అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది సరైనది కాదు. ఒక 4-5 సిఫారసులు మాత్రమే కొంత కఠినంగా అనిపించినప్పటికీ మిగతా సిఫారసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సులభంగా అమలు చేయడానికి, ఆర్థిక భారం లేకుండానే అమలు చేయడానికి చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికను, సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. నాణ్యమైన విద్యను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి విద్యావంతులందరూ, మేధావులందరూ, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి విద్యా కమిషన్ నివేదిక సిఫారసుల అమలు కోసం డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.